నువ్వు వీటిలో సంతకం పెట్టు. పత్రాలా? ఏంది? ఏం డాక్యుమెంట్స్ తాతగారు అవి? కేదార్కి ఏం జరిగినా దానికి కారణం వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి సుధాకరేనని రాయించి తీసుకొచ్చిన పత్రమమ్మా. సుధాకర్కి బాలేదని కేదార్ని వీళ్ళేమైనా చేసే అవకాశం ఉంది. అందుకే నా మనవణ్ణి నేను కాపాడుకోవడానికి నా జాగ్రత్తలో నేనున్నానమ్మా. నాన్న, సంతకం పెట్టు. అయ్యో, సారీ తాతయ్య, నేను సంతకం పెట్టలేను. పెట్టలేవా? అవును తాతయ్య. ఎందుకు కేదార్? నా కుటుంబం వల్లనే నాకు ప్రాణాపాయం ఉందని నేను సంతకం పెట్టి నేను నా వాళ్ళని అవమానించలేను తాతయ్య. వీళ్ళ ప్రేమ కోసం నేను ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను తాతయ్య. నేనిప్పుడు సైన్ చేస్తే నాకు వీళ్ళ మీద నమ్మకం లేనట్టే. నమ్మకం లేని చోట ప్రేమ ఎలా ఉంటుంది? పెట్టకపోతే వీళ్ళు నిన్ను బతకనివ్వరు నాన్నా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు పూర్తిగా తెలీదు. తాతయ్య గారు, 25 ఏళ్ల ముందు ఏం జరిగిందో మాకు తెలీదు. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో మా ప్రాణాలు తీసే మనుషులు లేరని మాత్రం మాకు తెలుసు. మా మీద అందరికీ కోపం ఉండొచ్చు, మేమంటే నచ్చకపోవచ్చు, కానీ మా ప్రాణాలు తీసే అంత కోపం ఎవరికీ లేదు తాతయ్య గారు. వీళ్ళు అవునన్నా కాదన్నా ఇన్ని నెలల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాము. ఏదైనా జరిగే పనైతే ఈ పాటికే జరిగేది కదా తాతయ్య గారు. అనాథగా ఎక్కడ పెరుగుంటావో, ఎలా పెరుగుంటావో, ఎలాంటి వాళ్లతో స్నేహం చేసుంటావో, ఎలాంటి మనిషిగా ఎదుగుతావో అని భయపడ్డాను కేదార్. చెడు స్నేహానికి అలవాటు పడి తప్పుడు మార్గంలో నడుస్తుంటావేమోనని భయపడని రోజు లేదు. కాని నువ్వు నా కూతురు రక్తం పంచుకుని పుట్టినవాడివి. కష్టానికి లొంగిపోవని తెలుసుకోలేకపోయాను నాన్న. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నేను మీ తాతనైనందుకు నేను చాలా గర్వపడుతున్నానురా. గర్వపడుతున్నాను. మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చెప్పుకోండి. మావయ్య రెస్ట్ తీసుకోవాలి. యో అబ్బి, మీ తాత వచ్చిన పని అయిపోయి ఉండదు కదా, ఇక పొమ్మని చెప్పు. తాతయ్య, పదండి తాతయ్య. సుధాకర్, త్వరగా కోలుకో. నా మనవడి నిజం అందరికీ చెప్పాలి కదా. తాతయ్యని పంపించొస్తామక్క. సరే. చూసారా వదిన, ఆ వీరశంకర్ ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు, మనల్ని ఎంత అవమానిస్తున్నాడు. మనసే లేని మనిషి అమ్మి. ఆసుపత్రిలో ఉన్నామని కూడా చూడకుండా బెదిరించేదానికి వచ్చుండాడు. బెదిరించడానికి వచ్చుంటే వెంట మీడియాని తీసుకొచ్చేవారు పిన్ని. భయంతో వచ్చారు కాబట్టే డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు.
అత్తయ్య గారి కోసం మీరెంత వెతికినా అత్తయ్య గారి గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అంతే కదా తాతయ్య గారు? అవునమ్మా, సుహాసినికి రెండో బిడ్డ పుట్టిందని తెలుసు, కానీ అది ఆడపిల్లని, ఆ బిడ్డ కూడా ఇదే ఊర్లో ఉంటుందని మీరు చెప్తే కానీ నాకు తెలియలేదమ్మా. తన కోసం చాలా వెతుకుతున్నాను తాతయ్య. ఎక్కడుందో తెలియడం లేదు. ఏదైనా చిన్న క్లూ దొరికినా సిటీ అంతా అంగుళం అంగుళం వెతికైనా నా చెల్లి గురించి తెలుసుకుంటాను. ఎవరు తోడు లేకుండా మగ పిల్లవాడు కేదారే ఎన్నో కష్టాలు పడ్డాడు. దాన్ని నేను చూశాను తాతగారు. ఆడపిల్ల, అందులోనూ అడిగే మనిషి కూడా లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతుందో అన్న ఆలోచనే మాకు చాలా భయంగా ఉంది. మీరేం బాధపడకండమ్మా. ఇన్ని రోజుల తర్వాత దేవుడు ఒక్కొక్కరిని కలుపుతున్నాడు అంటే మనకి మంచి రోజులు వచ్చాయని అర్థమవుతుంది. నాకెందుకో కేదార్ చెల్లెలు మన చుట్టుపక్కలే ఉంది. నాకెందుకో కేదార్ చెల్లెలు మన చుట్టుపక్కలే ఉంది. ఏదో ఒకరోజు మన కళ్ళ ముందు వచ్చి నిలబడుతుందని నాకు నమ్మకం ఉందమ్మా. నా చెల్లెల్ని కలుసుకుంటే చాలు తాతయ్య. నాకింకేం వద్దు. రానిలా చూసుకుంటాను.